మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు శుభనామములో అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ సంఘ కాపురుల పక్షాన మీకు శుభాలను తెలియచేస్తూ ఈ మండలకాల ధ్యానములలో క్రానాలజికల్ ఆర్డర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రియల్ లైఫ్ని మనం ధ్యానం చేస్తూ 27వ రోజు ధ్యానంలోనికి మనం ప్రవేశించాం. నిన్నటి దినాన 26వ రోజు దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించవలను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలను. ఈ రెండిటికి ఉన్నటువంటి విడదీయరాని ఐక్యత, అనుబంధాన్ని మనము విశ్వాసులముగా ఏ రీతిగా దేవుణ్ణి ప్రేమిస్తూ పొరుగువాన్ని ప్రేమించుట ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి అన్న సంగతిని నిన్న ధ్యానం చేశాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి ఆఖరు ఏమనం లాస్ట్ సప్పర్ అంటాం మనం, లేదంటే ప్రభు భోజనం, ప్రభు బల్ల, ఆయన ఆఖరుగా వారితో పస్కా విందు ఆచరించిన సందర్భాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పస్కా విందు అనగానే మనకు గుర్తు వచ్చే సంగతి నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మొదటిసారిగా పస్కాను దేవుడు ఇశ్రాయేలీయులకు ఆచరించుటకు ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తాం. ఈ పస్కా ఎందుకు వారు ఆచరించవలసి వచ్చింది అంటే, ఉగ్రత వారి మీదకి రాకుండా, అంటే దేవుడు వారి పక్షాన నిలుస్తూ బానిసత్వము నుంచి వారిని విడిపించుటకు ఐగుప్తీయులకు ఆయన ఇచ్చినటువంటి ఆఖరు అవకాశం అది. కానీ ఐగుప్తీయులు దేవుని మాట వినక దేవుని ప్రజలకు ఆటంకంగా నిలిచారు. దేవుని మాటకు ఆటంకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నిలిచి దేవుని తృణీకరించారు. తృణీకరించిన దాని ఫలితమే వారి జీవితంలోనికి వచ్చిన మరణపు దూత. మీరు ఆలోచన చేస్తే 10 సార్లు వారికి అవకాశం ఇవ్వబడ్డది. 10 సార్లు దేవుని మాటకు విధేయత చూపటానికి, దేవుని సంగతులను కోరుకోవటానికి వారికి అవకాశం ఇవ్వబడ్డది. కానీ వారు దేవుని సంగతులను తృణీకరించి వారి ఇచ్చ చొప్పున, ప్రత్యేకంగా ఫరో తన ఇచ్చ చొప్పున దేవుని ప్రజలను కష్టపెట్టడానికి, దేవుణ్ణి తృణీకరించటానికి నిర్ణయించుకున్నాడు. ఫలితంగా 9 తెగుళ్ళు వారు అనుభవించారు. అయినప్పటికీ కఠినమైన మనస్సుతో ఉన్నటువంటి ఐగుప్తీయులు, ప్రత్యేకంగా ఫరో జీవితంలోనికి దేవుడు మరొక గొప్ప ఉపద్రవాన్ని అనుమతించాడు. అదే వారి కుటుంబాలలో, వారి పశువులలో ప్రథమ సంతానం చనిపోయేటట్లుగా మరణదూత సంచారము ఐగుప్తు దేశంలో జరగబోతూ ఉంది. ఎందుకు మరణదూత ఐగుప్తు దేశంలో సంచరించింది? కేవలము దేవుని వారు తృణీకరించి దేవుని పక్షాన నిలవటానికి వారు కోరుకోలేదు, మరణము పక్షాన వారు నిలవబడ్డారు. మరణాన్ని వారు కోరుకున్నారు. వారు కోరుకున్నదే వారి జీవితంలోనికి ప్రవేశించండి. ఆలోచించండి, ఒక వ్యక్తి నరకానికి వెళతాడు అని క్రైస్తవ వేదాంతం చెప్పే సంగతి, ఆ వ్యక్తిని దేవుడు బలవంతంగా నరకానికి పంపించడం కాదు. అతను కోరుకుంటుందే నరకం. నరకము అనంటే దేవుడు లేని స్థలము. పరలోకము అంటే దేవుడు ఉన్నటువంటి, దేవుని సన్నిధి ఉన్నటువంటి స్థలము. దేవుని కోరుకున్నప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, దేవుడు ఉన్న సన్నిధి ఉన్న స్థలానికి నీవు వెళతావు. దేవుణ్ణి కోరుకోకపోతే దేవుడు లేని స్థలానికి వెళతావు. అదే నరకము, అదే మరణము. ఆ మరణాన్ని వాడు కోరుకున్నారు. మరణము వారి జీవితంలోనికి ప్రవేశించింది. అయితే ఆ మరణపు బారిన ఇశ్రాయేలు పడకుండానట్లుగా 1 ఏడాది వయసు ఉన్న గొర్రెపిల్లను, నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని ఇచ్చి వధించాలి. ఆ యొక్క రక్తమును వీరి ద్వారబంధములకు పూయాలి. అలా వారు పూసినప్పుడు మరణదూత దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్తము రాయబడ్డ ద్వారములు ఉన్న గృహాలను దాటి మరణము వెళ్ళిపోతుంది. ఏ గృహాలైతే ఆ రక్తము క్రిందకి రావటానికి తృణీకరించాయో, ఆ దేవుని సన్నిధిని కలిగి ఉండడానికి తృణీకరించారో, వారందరి గృహాలలోనికి మరణపు దూత ప్రవేశించి ప్రథమ సంతానము, మొదటి జంతువు చనిపోవడం చూస్తాం. అందుకే 13వ వచనములో, నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును,
నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. ఎవరైతే దేవుని మాటను విని, దేవుని ప్రేమించి, దేవునికి విధేయులై ఆ రక్తమును తమ గృహాల మీద పూసుకున్నారో వారి జీవితాలలో దేవుని సన్నిధి నిలిచింది, మరణము వారిని దాటి వెళ్ళింది. ఎవరైతే ఆయన మాటను తృణీకరించి ఆ రక్తము కిందకి వారు రాలేదో, ప్రత్యేకంగా ఐగుప్తీయులు ఆ రక్తమును వారు తృణీకరించారో, ఆ దేవుని వారు తృణీకరించారో, వారి జీవితాలలో దేవుడు లేడు, దేవుని వారు ప్రేమించలేదు, మరణపు దూత వారి జీవితాలలోనికి ప్రవేశించింది. 30వ వచనం చూస్తే 12వ అధ్యాయం, ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. 10 సార్లు 9 సార్లు వారు చూశారు దేవుని కోపాన్ని. 9 సార్లు మోషే అహరోనులు హెచ్చరించారు, మీరు దేవుణ్ణి కోరుకోవట్లేదు, దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నారు. దేవుణ్ణి కోరుకుంటే మీ జీవితాలు సంతోషంగా ఉంటాయి, దేవుని తృణీకరిస్తే మీ జీవితాలలో నీకు దుఃఖం వస్తుంది. దుఃఖాన్ని వారు 9 సార్లు రుచి చూశారు. కప్పలు వచ్చాయి, నైలు నది ఎరగైపోయింది, పేళ్ళు వచ్చాయి, వడగండ్లు వచ్చాయి, బొబ్బలు పుట్టాయి. ఇన్ని రకాలుగా దేవుని కోపాన్ని వారు చూసి దుఃఖములో వారు మునిగిపోయినప్పటికీ ఆ దుఃఖము వారిని పశ్చాత్తాపములోనికి తీసుకురాకపోగా మరింత కఠినము చేసుకుని దేవుణ్ణి ద్వేషించే స్థాయికి వారు వెళ్ళారు. దేవుణ్ణి ద్వేషిస్తూ, దేవుని నామాన్ని బట్టి తమ హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవుణ్ణి తృణీకరించి తుదకు మరణాన్ని తెచ్చుకున్నారు. గుర్తుంచుకోండి, మరణము రావడం అంటే, నరకము అంటే దేవుణ్ణి తృణీకరించడం, అంతకు మించి వేరే సంగతి లేదు. దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞకు లోబడి జీవించిన వారందరూ కృతజ్ఞతలు పాడారంట. 116వ సంకీర్తన మీరు చూస్తే 116వ సంకీర్తనలో 17వ చరణము మీరు చూడగలిగితే, నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఈ కృతజ్ఞతార్పణ ఆయన ఇది యేసుక్రీస్తు ప్రభువారు అర్పించినటువంటి మరణానికి, లేకుంటే ఆయన అర్పించుకున్నటువంటి త్యాగపూరితమైన బలికి గుర్తుగా ఉంది. ఆ బలిని జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనాకారుడు ఆ బలి ద్వారా తన జీవితంలో వచ్చినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ జ్ఞాపకములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆచరించినటువంటి ఆ ఆఖరు పస్కా విందును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆఖరు పస్కా విందులో యేసుక్రీస్తు ప్రభువారు ఒక రొట్టెని తీసుకున్నారు. ఆ రొట్టెను విరిచి, ఇది మీ కొరకు అప్పగించబడుతూ ఉన్న నా శరీరం. ఆ రీతిగానే ఒక పాత్రను తీసుకొని ద్రాక్షరసాన్ని అందులో వారందరికీ ఇచ్చి, ఇది మీ కొరకై చిందించబడుతూ ఉన్న నా రక్తము, ఇది క్రొత్త నిబంధన. ఏంటి క్రొత్త నిబంధన? క్రొత్త నిబంధన అనగానే మనకు గుర్తు వచ్చే సంగతి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలలో, ప్రాముఖ్యంగా 33వ వచనంలో చూస్తే, ఇదే యెహోవా వాక్కు, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. వారు నాకు జనులవుతారు, వారికి నేను దేవుడినయుందును, వారు యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములు ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు దేవుని కోరుకున్న వారు, దేవుని విసర్జించిన వారు అని నిర్గమకాండము ప్రజలను 2 గుంపులుగా చేస్తూ ఉంది. నిబంధనలోనికి వచ్చిన వారు, నిబంధనను తృణీకరించిన వారు. నిబంధనలోనికి వచ్చిన వారి జీవితంలోనికి మరణము రాలేదు, విమోచన వచ్చింది. నిబంధనను తృణీకరించిన వారి జీవితంలోనికి జీవము రాలేదు, మరణము వారిని మృంగివేసింది. ఆ జీవానికి కారణం అర్పించబడ్డ ఆ గొర్రెపిల్ల రక్తము. ఆ గొర్రెపిల్ల యొక్క త్యాగము వలన వీరు కృతజ్ఞతలోనికి చేరారు. అదే రీతిగా ఒక నూతన నిబంధన దేవుడు మనందరి కోసం చేశాడు.
ఈ నిబంధనలో మన హృదయములో ఆయన మార్పు పుట్టిస్తూ ఉన్నాడు. ఇక ఎవరో వచ్చి దేవుని గురించి బోధనుందు అని చెప్పనవసరము లేని రీతిగా హృదయము అనే పలక మీద ఆయన దేవుని గురించిన సంగతులను రాయబోతూ ఉన్నాడు. హృదయపూర్వకంగా దేవుణ్ణి కోరుకునే మనస్సు ఇస్తూ ఉన్నాడు. అదే నూతన నిబంధన. ఆ నూతన నిబంధన నీ జీవితంలోనికి రావటానికే క్రీస్తు పరిశుద్ధమైన గొర్రెపిల్లగా అర్పించబడ్డాడు. ఆయన శరీరము నలగొట్టబడ్డది, ఆయన రక్తము చిందించబడ్డది. ఎందుకు అంటే క్రీస్తులాగా బ్రతకటానికి. క్రీస్తు ప్రతి క్షణము దేవుని నిబంధనను కోరుకున్న వాడిగా ఉన్నాడు. క్రీస్తు ప్రతి క్షణము దేవుని సన్నిధిని కాంక్షించిన వాడుగా ఉన్నాడు. గుర్తు తెచ్చుకోండి, నిబంధన దేవుని సన్నిధి జీవానికి గుర్తు. నిబంధనను దేవుని సన్నిధిని తృణీకరించడం మరణముతో సమానం. కాబట్టి నీవు మరి బోధించబడనవసరము లేకుండా దేవుని సన్నిధిని నిబంధనను కోరుకునే స్వేచ్ఛను నీకు ఇవ్వటానికి ఆయన మరణించాడు. ఆయన మరణించుట ద్వారా నీకు నాకు వచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అంటే, ఆయన ఏ రీతిగా నిబంధనలో నిలిచి తన జీవితాన్ని జీవించాడో మనము కూడా ఆ రీతిగా నూతన నిబంధనలో జీవించటానికి. ఆయనకు ఎవరో వచ్చి ఇలాగ నీవు దేవుణ్ణి ప్రేమించాలి అని బోధించలా. ఆయన వలె మనము కూడా మన హృదయములో నుంచి దేవుని గురించిన ప్రేమ పుట్టటానికి ఈ నూతన నిబంధనలోనికి ఆహ్వానించబడ్డాం. అయితే ఈ నూతన నిబంధన ఎప్పుడైతే వారి మధ్య ప్రకటించబడిందో అప్పుడే వారు తప్పిపోయారు. చూడండి, మనము చూస్తే 24వ వచనంలో, లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనంలో వారు అనుకుంటూ ఉన్నారు, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప. అప్పుడే ప్రభు బల్లలో వారు పాలు పంపులు పొందారు. ఇంతలోనే వారి మధ్య ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ఇక్కడ గొప్పవాడినైనా నేనున్నాను, నేను మీకు పరిచారకుడుగా ఉన్నాను. ఇది కదా మాదిరి. ప్రభు బల్ల అంటే యేసుక్రీస్తు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించటానికి ప్రేరేపించే ఒక ప్రోత్సాహకం అది. ప్రభు బల్ల అంటే దేవుడు నెరవేర్చిన నూతన నిబంధన కార్యమును మరలా 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 జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తును పోలి బ్రతకటానికి నీకు అనుక్షణం దేవుడు అనుగ్రహించే ఒక నూతన కృప. కాబట్టి ఇది ఆచారంగా ఇక్కడికి వచ్చి ప్రభు వల్లలో నేను చెయ్యి వేశాను అని ఒక అరగంట ప్రార్థన చేశాను, ఒక అరగంట కన్నీళ్లు గార్చాను, ఇది కాదు. అవన్నీ మంచివే, వాటిని నేను నిర్లక్ష్యం చేయట్లా. కానీ ఏది ప్రాముఖ్యం? క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండటానికి ప్రభు వల్లలో నీవు పాలు పంపులు పొందుతుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు నిబంధనలోనికి రాబడ్డారు. ఎందుకంటే మరణాన్ని దాటటానికి, జీవములోనికి రావటానికి. మరణము దాటి జీవములోనికి రావడం అంటే క్రీస్తు వలె బ్రతకడం. క్రీస్తు ఎలాగైతే అనుక్షణం నిబంధనను ప్రేమించాడో, దేవుని ప్రేమించాడో, దేవుని చిత్తాన్ని చేయటానికి మరణమును సైతము ఆయన ఆహ్వానించాడో, అటువంటి బ్రతకటానికి గుర్తుగా ప్రభు వల్ల మన మధ్య పెట్టబడింది. కాబట్టి ప్రియమైనటువంటి వారల ఈ ఉదయకాలం ఈ ధ్యానములో పాల్గొన్న మీరు ఆలోచించవలసింది, ఎందుకు నూతన నిబంధనను నీవు అనుసరిస్తూ ఉన్నావు? ప్రభు వల్ల అహంకారం కాదు, నీకు పెద్ద గిఫ్ట్ కాదు, లేకుంటే అదేదో ఎలిజిబిలిటీ కాదు. దట్స్ ద ఓన్లీ మార్క్ టు టైమ్ అగైన్ కమ్ టు దిస్ టేబుల్ అండ్ టు క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ నాట్. క్రీస్తు పోలికలోకి నీవు మార్చబడ్డావో లేదో పరీక్షించుకునే ఒక స్కేల్ ప్రభు వల్ల. అక్కడకు వచ్చి, ప్రభువా నీలాగా నేను బ్రతకాలి, నువ్వు ఎలా త్యాగపూరితంగా బ్రతికావో, ఎలా ప్రేమించావో, ఎలా దేవుని చిత్తం నెరవేర్చటానికి నిన్ను నీవు అర్పణగా బలిగా అర్పించుకున్నావో, నేను నీ వలే బ్రతకాలి. అది ప్రభు వల్లలో పాలు పంపులు పొందడం అంటే. మండల కాల ధ్యానాలలో ఈ ఉదయకాలం ఈ ధ్యానాన్ని విన్నావు కదా. నీ బ్రతుకును క్రీస్తులాగా మార్చుకోవటానికి ఆయన పాదాల దగ్గరకు నీ బ్రతుకుని తెస్తావా? తేగలిగితే నిన్ను తన నిబంధన ఆహారములోనికి, నిబంధన బల్లలోనికి తీసుకొని వచ్చి నూతన బలముతో నింపి ఆయన చిత్తమును నెరవేర్చే వ్యక్తిగా నిలుపుతాడు. అటువంటి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. నూతన నిబంధన పస్కా బలి పశువు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరణమును దాటి జీవములోనికి రావడం,
మరణమును దాటి జీవములోనికి రావడం అంటే ఈ లోకమును ద్వేషించి క్రీస్తులాగా బ్రతకడం. అలా బ్రతకటానికి ఈ బల్ల అనుభవం మాకు ప్రతి క్షణం మీ జ్ఞాపకాన్ని, మిమ్మల్ని గురించినటువంటి స్ఫూర్తిని సదా అనుగ్రహించుటకు సహాయం చేయండి. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారందరికీ ప్రభు బల్ల యొక్క నూతన బలాన్ని మీరు అనుగ్రహించమని, మీ వలె బ్రతికి జీవములో, నిత్య జీవములో కొనసాగుటకు సహాయం చేయమని, ప్రియుల యొక్క అవసరతలు, అక్కర్లు మీరు తీరుస్తూ కుటుంబాలను దీవించమని, ఈ దినపు భారమంతటిలో మీరు తోడుగుడి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.